అనిర్వాల్స్ ఇలా వీడియో ఏంటంటే మేమైతే మదర్స్ డే సెలబ్రేషన్ కోసం బయటకు వెళ్తాం. అందరికీ ముందుగా హ్యాపీ మదర్స్ డే. సో ఇది అనమాట నా మా ఫుడ్ ఏంటంటే స్పెషల్ ఫుడ్ నాటుకోరి చికెన్, నార్మల్ చికెన్, బగారా రైస్ ఇలా అండ్ థమ్స్ అప్ మస్తు ఉంటుంది. సో మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినాం. చాలా పబ్లిక్ ఉండే. మేమైతే అంబేస్టర్ చార్చు దూరం నుంచి అయితే నిలబడి అట్లా కొన్ని పిక్స్ను ఫోటో తీసుకుని అయితే చాలా బాగుండే. సో దూరం నుంచే అంబేస్టర్ చార్చు చూసుకుంటా ఉన్నాం అనమాట. వెదర్ చాలా కూల్గా ఉండే అప్పుడు, చిన్న రేంజ్ ఉండే. సో నేనైతే కొంచెం జర్నీ దూరంకి వచ్చేసరికి కొంచెం నాకు తల నొక్కుంటే మా డాడీ దగ్గర అట్లా కూర్చున్నాం. మన అయితే ఎప్పటికీ నువ్వుకి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు దగ్గరకు వచ్చి. సో అప్పుడు వర్షం కూడా పడుతుంది, మెల్ల చిన్న చల్ల అంటే చల్ల పెడుతుంది. సో అట్లనే కూర్చున్నా. మేమైతే కొన్ని అట్లనే పిక్స్ తీసుకున్నా. మేమైతే ఫుడ్ స్టాల్ దగ్గర చేసినాం. పావు బాజీ, నేను ఒక పావు బాజీను బడ్జెట్ ట్రై చేసినా. నాకు పావు బాజీ ఎందుకు నచ్చలేదు. నాకు వడపావు అంటే బాగా ఇష్టం. సో అట్లనే కొంచెం అన్నది తింటుంటే నేను అట్లా అనిపిస్తున్నా. మేమైతే ఐస్ క్రీమ్ కోసం అని అడుగుతున్నాం అనమాట. కానీ మా డాడీ అక్కడ డిలే చేస్తుంది, ఇక్కడ తీసుకోవడం కొంచెం అట్లా తీసుకోవడం అనేసి. సో మేమైతే రియల్ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినాం అనమాట. అలా మరీ అంత స్మెల్ అయితే అస్సలు లేదు ట్యాంక్ బండ్ దగ్గర. కొంచెం అట్లనే లైట్గా వచ్చింది మాకు. అట్లనే కొంచెం హెడ్ తినేదాకా కొంచెం ఎనర్జీ వచ్చేసరికి నేను కొంచెం అటు ఇటు ఆడుకున్నాను అనమాట. మా డాడీ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ అడుగుదామని పోతే మా డాడీ తిప్పిరని తెలియదు. కానీ ఐస్ క్రీమ్ మరీ అంత బాగాలేదు క్వాలిటీ కూడా. మా డాడీ ఏమో మదర్ డైరీ కోసం చూస్తే మదర్ డైరీ అస్సలు పెట్టలేరు, కానీ ఆడ క్వాలిటీ కూడా ఏం బాగాలేదు. సో మేము కూడా వద్దా అనుకున్నాం, తర్వాత ఎప్పుడైనా తినొచ్చు అని. మరీ అంత నీట్ లేదనమాట. సో మేము వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం చూడడానికి. ఇక్కడైతే మళ్ళీ మేము ఇక్కడ కూర్చున్నాం, ఆయన నిలవడం చూడడానికి. మన ట్యాంక్ బండ్, రియల్ ట్యాంక్ బండ్ ఎట్లా పెద్ద ఉందని చూడడానికి. మరి వచ్చినాం కానీ ఇలా బయటనే వచ్చినాం, మరీ అంతే వాళ్ళే. అక్కడ వాటర్ ఫాల్స్ జరుగుతున్నాయి, అట్లనే చూసిన. సో మరీ ఇంత డీప్ కాలేదని అట్లనే చూసిన కొంచెం. అలా వాటర్ ఫాల్స్ అవుతుందన్నమాట. ఎగ్జిబిషన్ కలర్స్ ఆ వాటర్ పైన అయితే అట్లనే చూసిన నేనైతే వచ్చేదాకా. సో అట్లనే మొత్తం చూసేసరికి మేము ఏదో 3 మైళ్ళ దగ్గరికి తెల్లవి తీసుకుంటున్నాం. నాకు చాలా ఇష్టం ఇవి. అంకుల్ చేసే అంటే నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు, కానీ మరీ ఆడ లెక్క రాదు. అంకుల్ ఎట్లా చేస్తుందో నేను చూస్తున్నా. సో ఆయనకి ఇట్లే ఊపుతుంది. మేమైతే 2 తీసుకున్నాము. టేస్ట్ మరీ ఎంత పెద్ద టేస్ట్ అంత మరీ లేదు, కొంచెం లైట్. ఫస్ట్ మా మామయ్య తీసుకుని సెకండ్ మా మమ్మీ తీసుకుంది. సో టేస్ట్ నార్మల్గా ఉందన్నమాట. ఓన్లీ మా మమ్మీ ఫస్ట్ తీసుకుంది, మిగతా అంతా నేను తిన్నా. అట్లుంటే నాతోటి మా మమ్మీ అట్లా తింటుంటే నేను అట్లనే తింటున్నా. ఎప్పుడెప్పుడు తీసుకుందాం మా మమ్మీ దగ్గర నుంచి. సో మా అమ్మాయి అనమాట, ఆయన తినకుండా నాకు ఇచ్చేసిండు. మా మమ్మీని అడుగుతున్నా, మళ్ళీ మా మమ్మీ నాకు దింపిస్తుంది. అప్పుడు అయితే అట్లా సెల్ఫీ వీడియో తీసిన. టేస్ట్ బాగుంది, మరీ అంత బాగాలేదు. కానీ ఇక అంకుల్ మరీ అంత టేస్ట్ చేయలేదు, కానీ కొందరైతే గిన్నెలు వేసి చేస్తారు కదా, మరీ అంత టేస్ట్ లేదు. ఇక్కడైతే మేము ఇది సచివాలయం దగ్గరికి వచ్చినాం అన్నమాట. సచివాలయం దగ్గర కొంచెం కూర్చొని అయితే చూస్తున్నాం. సచివాలయం ముందంటే నేను ఒక రీల్ చేసిన. సో అట్లనే చూసుకుంటూ వెళ్తున్నాం. బాగా వెదర్ కూడా చాలా కూల్గా ఉందని అట్లనే బయటికి చూసినాం అనమాట. మా మమ్మీ
సగం తిన్నే నాకు ఇచ్చేసింది. మేము మళ్ళా కొంచెం ముంగట్కొచ్చి తాగినాం చచ్వాల ముంగట. బుద్ధుని దగ్గరికి బోటింగ్ వెళ్దామని అక్కడ టికెట్ కోసం అడిగితే 9:30కి అప్పుడు టైం 9:30 అవుతుంది. క్లోజ్ ఉంటే మేము కొంచెం అట్లా ఆడుకొని చూసుకుంటూ అయితే కూర్చున్నాం. మేము ఒక 2-3 రిలీజ్ అయితే చేసిన. మళ్ళీ స్టార్ట్ అయిదాం అనుకున్న లోపల కొంచెం బాగుంది అనుకుంటా మేమైతే డిలే చేసినాం. బయటకు వచ్చేది ఎప్పుడో ఒకసారి ఊరికి మన జల్దీ వాళ్ళంటే నాకు నచ్చదు అసలుకే. సో అక్కడనే చూసుకుంటూ ఉన్నా, అప్పుడప్పుడు రీల్స్ చేసిన. సో అక్కడైతే పబ్లిక్ ఎంతమంది ఉన్నారు. మా మామయ్యను మా అన్నయ్య 2 times అడగడానికి వెళ్ళి అని క్లోజ్ అయిపోయిందని అన్నారు. జస్ట్ టైం కోసం వెళ్తే వాళ్ళు క్లోజ్ అయిపోయిందని అన్నారు అనమాట. సో బుద్ధుని దగ్గర క్యాన్సిల్ అయిపోయింది. ఎప్పుడైనా బోటింగ్ కోసం వెళ్దామంటే క్లోజ్ అప్పటికి. సో నేనైతే రీల్ తీయడానికి ఇంత తంతలు ఆడిపిస్తాం అందరినీ. సో నేనైతే చూపిస్తున్నా దాన్ని. మా మమ్మల్ని ఎత్తుకొని అయితే కొంచెం వాకింగ్ లాగా చేసింది రీల్ ఒకటి. జల్దినాం. మేమైతే మళ్ళీ ఒక ప్లేస్కి వచ్చినాం. అదే పార్క్లా ఉంది. క్యామెల్ కోసము హార్స్ కోసం వచ్చినాం, కానీ ఒక 150-250 చెప్తున్నారు రేట్. తిరిగి వచ్చేసరికి మన అయితే జల్లే కూర్చున్నారు. నేనైతే క్యామెల్ ఎక్కుతాను, ఎందుకంటే క్యామెల్ ఎంత పెద్దగా ఉంది అంటే చూసినా చాలా ఎంత చూసిన దాన్ని కూడా ఎక్కాలనిపిస్తుంది నాకు ఎందుకో. మేమైతే రిటర్న్ అవ్వడానికి రెడీ అయిపోయినా. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.